దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగునుగాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రేష్టమైన క్రీస్తు నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీ ముందుకు నేను రావటానికి గల కారణం ఏంటి అంటే, ఈ మధ్యకాలంలో హైందవ పెద్దగా పిలువబడుతున్నటువంటి రాధా మనోహర్ దాస్ గారు అనేక చోట్ల అనేక సందర్భాలలో ఒక ప్రస్తావాన్ని లేవనెత్తుతూ ఆయన అంటున్నాడు, ఆయన ప్రశ్నిస్తున్నాడు, యేసు దేవుడు కాదు. ఒకవేళ యేసు దేవుడైతే బైబిల్లో ఎవిడెన్స్ ఏదైనా చూపించగలరా అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయితే నేను నేరుగా సూటిగా రాధా మనోహర్ దాస్ గారిని ప్రశ్నిస్తున్నాను. రాధా మనోహర్ దాస్ గారు, మీరు ఈ యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు యూట్యూబ్ ఛానల్స్లో కూర్చొని ఎవరికో అప్పుడప్పుడే కొత్తగా రక్షింపబడిన క్రైస్తవుల ఫోన్ నంబర్లు సేవ్ చేసుకున్న వాళ్ళకు ఫోన్లు చేసి కొంచెం వ్యంగ్యంగా, గేలిగా, వెటకారముగా వారికి ఫోన్లు చేసి యేసు దేవుడు అంటానికి ఆధారాలు ఎక్కడున్నాయి, యేసు నాన్న ఎవరు, యేసు దేవుడైతే యెహోవా ఎవరు, ఇలాంటి క్లిష్టమైన కఠినమైన ప్రశ్నల్ని మీరు సేవకులను అడగాలి, అంటే మాలాంటి వాళ్ళని అడగాలి. అంతేకాని కొత్తగా రక్షింపబడినటువంటి క్రైస్తవులను అడిగితే వారు సమాధానాలు చెప్పలేరు. మీరు వారిని ప్రశ్నించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని వేదికగా చేసుకొని ప్రశ్నించి ఏదో మీరు గెలిచిపోయినట్లుగా ఫీల్ అయిపోతున్నారు, క్రైస్తవులు ఓడిపోయినట్టుగా మీరు భావనలో ఉంటున్నారు. కనుక నేను మీకు సమాధానం చెప్పటానికి ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకి రావటం జరుగుతుంది. అయితే నా యొక్క ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం, రాధా మనోహర్ దాస్ గారు మారతారని, మార్చాలని నా ఇంటెన్షన్ కాదు. నేను ఎందుకు ఆయనను గురించినటువంటి కొన్ని విషయాలు, రాధా మనోహర్ దాస్ గారు ప్రస్తావించినటువంటి కొన్ని ప్రశ్నలు కావచ్చు, ఆయన గేలిగా మాట్లాడుతున్నటువంటి కొన్ని సందర్భాలను కావచ్చు, నేను ఎందుకు వాటిని మరలా తిరిగి ప్రస్తావిస్తున్నానంటే, ఆయన మారాలని, ఆయన మారుతాడని కాదు. దయచేసి నన్ను ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి. ఆయన ద్వారా ఏ క్రైస్తవుడు చెడిపోకుండా, ఏ హైందవుడు క్రైస్తవుల్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ప్రజల్ని అప్రమిత్తం చేయటానికి మాత్రమే, ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావటానికి మాత్రమే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన చేస్తున్న ప్రస్తావనలు, ఆయన ప్రస్తావిస్తున్నటువంటి విషయాలన్నీ కూడా సరైనవి కాదు. వాటికి సమాధానాలు మా దగ్గర ఉన్నాయి, ఆయన అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ మా దగ్గర సమాధానాలు ఉన్నాయి అని సమాజానికి, క్రైస్తవ సమాజానికి, హైందవులకు కూడా తెలియపరచటానికే నేను ఈ రీతిగా మీ ముందుకు రావటానికి ఇష్టపడుతూ ఉన్నాను. సరే, ఇక విషయానికి వస్తే ఆయన అంటున్నటువంటి మాటని మీరు ఒకసారి వినండి. మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. ఏమున్నాయి? మీరు సీఎం ఎందుకు అవుతారు ఈ రాష్ట్రం? నేను సీఎం అని కాదుగా, అలాగే వాడు దేవుడు కూడా కాదు. ఇప్పుడు నేను సీఎం అని కాదు అనడానికి ఎవిడెన్స్ ఉందిగా, అలాగే అతను దేవుడు కాదు. దేవుడే అని చెప్పి బైబుల్ ఎవిడెన్స్గా చూపిస్తున్నారుగా. ఫోన్ నువ్వే అనుకుందానన్న, నువ్వు గొరికి ఫోన్ చేద్దాం గొర్రెలతో సరదాగానన్నా. అకార్డింగ్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మనం అనుకుంటే ఎలాగా, అకార్డింగ్ టు దెమ్. ఇప్పుడు అర్ధరాత్రి అయిపోయింది, అయినా పర్వాలేదు, నన్ను అర్ధరాత్రి మాత్రమే ఫోన్ చేసి దొబ్బే గొర్రె ఉంది, ఏం పేరు పెట్టాను, యెహోవా. రైట్ యెహోవా, యెహోవా గొర్రె, హైదరాబాద్. ఇతను ఈ టైంలోనే చేస్తుంటాడు. పేరేంటి తెలుసా? మోజెస్. అసలు పేరు రాజేష్. ట్రై చేద్దాం. మామూలుగా ఈ టైంలోనే చేస్తుంటాడు. హలో నాన్న, పడుకున్నారా? ఎక్కడ? స్టూడియోలో ఉన్నారా? పర్లేదా, మళ్ళీ మాట్లాడతారా? మార్నింగ్ చేశారా? అయ్యో, మార్నింగ్ నేను మౌనంలో ఉంటాను నాన్న. ఒక్క నిమిషం పర్లేదా? మా ఫ్రెండ్ క్వశ్చన్ అడిగాడు, అదే బైబిల్లో దేవుడు ఎవరు అన్నాడు. అంటే నేనేమో చాలా ఇంటర్వ్యూలో వాళ్ళ క్లారిటీ, ప్యూరిటీ, ష్యూరిటీ లేదు, అది ఇది అంటుంటాను కదా, అందుకని క్లారిటీ మా ఫ్రెండ్ ఇస్తాడని చెప్పాను. ఎవరు నాన్న బైబిల్ దేవుడు ఎవరు? బైబిల్లో దేవుడు ఎవరు? థ్యాంక్ యూ నాన్న, నీ పేరు కూడా అదే. మరి యేసు ఎవరు? ఆయన ఏమంటున్నాడంటే ఎవిడెన్స్ ఉండాలి, దేవుడు యేసు అనటానికి ఎవిడెన్స్ కావాలి అన్నాడు.
ఒక్కటి కాదు 10 ఎవిడెన్స్లు నేను చూపిస్తాను. మీకు నిజంగా ధైర్యమే కనుకుంటే, రాధా మనోహర్ దాస్ గారు మీకు ధైర్యమే కనుక ఉంటే డిబేట్ కూర్చోండి, నేను వస్తా, డిబేట్ కూర్చుందాం. అదే సిగ్నేచర్ స్టూడియోకి నేను వస్తా. లేదా మీరెక్కడుంటారు చెప్పండి, తిరుపతిలో ఉంటారు నాకు తెలుసు, తిరుపతిలో మీ లొకేషన్ చెప్పండి, అక్కడికే నేను కెమెరాలు మైక్ తీసుకొని వస్తా, అక్కడే డిబేట్ కూర్చుందాం. మీరు 26 ప్రశ్నలు అంటారు, 26 కాదు 1026 ప్రశ్నలు అడిగినా నేను సమాధానం చెబుతా. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పండి. మీకు ధైర్యమే కనుక ఉంటే, మీకు నిజంగా బైబిల్లో ఉన్న ప్రశ్నలకు సమాధానం లేవు అన్నటువంటి నమ్మకంతో మీరుంటే నాతో డిబేట్లో కూర్చోండి. రాధా మనోహర్ దాస్ గారు మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం నేను చెప్తాను. నేనే కనుక మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాత ఆధారాలతో మీరు అడిగిన ఎవిడెన్స్లు మీ ముందు ఉంచితే ఇమీడియట్గా తక్షణమే అక్కడే నీటి బాప్తిస్మం మీరు తీసుకుని క్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి. మీకు ధైర్యమే కనుకుంటే ఈ ఛాలెంజ్ని, ఈ యొక్క సవాల్ని మీరు స్వీకరించండి. డిబేట్ కూర్చుందాం, మమ్మల్ని అడగండి, ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాం. ఎవరెవరికో అప్పుడప్పుడే మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి క్రైస్తవులకు ఫోన్లు చేసి అడగటం కాదు. మీరు డిబేట్లో కూర్చోరు, ఏ సేవకుడికి మీరు దొరకరు. ఏ టీవీ ఛానల్లో కూర్చొని డిబేట్ చేద్దాం రండి మేము ప్రశ్నలకు సమాధానం చెప్తామంటే రారు. మీ వైఖరి ఏంటో, మీ విధానం ఏంటో, మీ పద్ధతి ఏంటో, మీ క్రమం ఏంటో అది మీకే తెలియాలి. ఎర్రగడ్డ ఆసుపత్రిలో పిచ్చోడు పారిపోయి వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు మిమ్మల్ని చూస్తే. మీ పిచ్చి త్వరగా నయమైపోయి బాగా అవ్వాలని నేను పరిపూర్ణంగా దేవుని సేవకునిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక మీ ప్రశ్నకు సమాధానాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి నేను చూపిస్తాను. యేసు దేవుడు అంటానికి ఎవిడెన్స్ అడిగారు కదా, ఎవిడెన్స్లు ఒకటి కాదు ఒక 10 చూపిస్తాను. వీలైతే రికార్డ్ చేసుకోండి లేదా రాసి పెట్టుకోండి. మరలా ఈ ప్రశ్న ఎక్కడా మీరు లేవనెత్తద్దు. లేవనెత్తితే అది పద్ధతిగా ఉండదు. రాధా మనోహర్ దాస్ గారు, యేసు దేవుడా ఎవిడెన్స్ కావాలి కదా మీకు. క్రైస్తవులారా, ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో క్రైస్తవులందరికీ, నా తోటి సహోదరి సహోదరులకి అందరికీ నేను చెబుతున్నాను, కొత్తగా సేవను ప్రారంభించిన వారికి కూడా నేను చెప్తున్నాను, ఇలాంటి క్రైస్తవేతరులకి సమాధానం చెప్పగలిగినటువంటి జ్ఞానం సేవకుడి దగ్గరే కాదు ప్రతి క్రైస్తవుడి దగ్గర కూడా ఉండాలి అని నేను ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ బైబిల్ ఎవిడెన్స్ ద్వారా యేసు దేవుడు అని ఎక్కడ చెప్పబడింది అన్నటువంటి రెఫరెన్స్ని, వచనాలు నేను చూపిస్తాను. మీరు వీలైతే మీకు ఇష్టమైతే పేపర్ పెన్ తీసుకుని రాసుకోండి. ఇక ఎవడైనా రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళు ఎవరైనా యేసు దేవుడు అని ఎక్కడుందిరా బైబిల్లో అంటే ఇక్కడుందిరా కూర్చో చూపిస్తా అని కాలర్ పట్టుకొని కూర్చోబెట్టి చూపించి పంపించండి. అర్థమైందా? ప్రారంభిస్తున్నాను సమాధానాలు. యెషయా గ్రంథము మీరు అడిగిన బైబిల్లో ఎవిడెన్సే. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వాక్యము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వాక్యం. ఐజయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ వచనంలో ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అర్థమైందా? ఎవరు? మనకు శిశువు పుట్టెను. యెషయా ప్రవచించినటువంటి ప్రవచనం రానున్న రోజుల్లో నుంచి క్రీస్తు పుట్టుకను గూర్చినటువంటి ప్రవచనం నెరవేర్చబడింది. యెషయా ప్రవచించినటువంటి ప్రవచనం ఇది. మనకు శిశువు పుట్టబోతున్నాడు, అతను నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన దేవుడు. అర్థమైందా? బలవంతుడైన దేవుడు. శిశువు పుడతాడు, అతను దేవుడు. యేసుక్రీస్తు దేవుడు. ఒకటి. రెండవది యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా
మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆదియందు వాక్యముంది, వాక్యము దేవుని యొద్ద ఉంది. ఈ చివరిది, వాక్యమే దేవుడై ఉండెను. ఇది గుర్తుపెట్టుకోండి, వాక్యమే దేవుడై ఉండెను. ద వర్డ్ వాస్ గాడ్. వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమే దేవుడు. ఆ దేవుడు ఎవరు? 14వ వచనంలో ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్య నివసించెను. వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరాన్ని దాల్చుకొని నరరూప అవతారిగా మన మధ్య నివసించటానికి దిగి వచ్చను. ఎవరు దిగి వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువుల వారు. అర్థమైంది కదా? ఆయనే వాక్యము, ఆయనే దేవుడు. రెండు ప్రూవ్ చేశాను. మూడవది, యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వాక్యము. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరుచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా 9వ వచనం, యేసు, ఫిలిప్పు, నేనింతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరుచుమని ఏలా చెప్పుచున్నావు? ఫిలిప్పు క్రీస్తు ప్రభువుల వారిని అడుగుతున్నారు ఒక ప్రశ్న. ప్రభువా, మాకు తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు చూపిస్తావా? ఇంతకాలం నీతో మేము ఉన్నాం కదా, మాకు తండ్రి అయిన దేవుణ్ణి చూపిస్తావా? మాకు ఆశగా ఉంది అని అడిగాడు. అడిగితే క్రీస్తు యేసు ప్రభువుల వారు 9వ వచనంలో అంటున్నాడు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీతోనే కదా బాబు ఉన్నాను. I am with you. I have been traveling with you. మీతోనే తిరుగుతున్నాను, మీతోనే పడుకుంటున్నాను, మీతోనే స్వార్థ ప్రకటిస్తున్నాను, మీతో కలిసి ప్రయాణాలు చేస్తున్నాను, మీతో కలిసి ఓడ ప్రయాణాలు చేస్తున్నాను, మీతో కలిసి ఉంటున్న నన్ను నువ్వు ఇంకా గుర్తించలేదా? తండ్రి అయిన దేవుణ్ణి చూపించమని ఫిలిప్ అడిగితే క్రీస్తు యేసు ప్రభువులు వారు ఏమన్నాడు తెలుసా? నేను నీతోనే కదా ఉన్నాను, నువ్వు నన్ను గుర్తించలేకపోతున్నావా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. అర్థమైందా? రాధా మనోహర్ దాస్ గారు, మీరు బైబిల్లో తప్పులు వెతకాలి అన్నటువంటి ఉద్దేశాన్ని పక్కన పెట్టి అసలు బైబిల్లో ఏం సత్యం రాయబడి ఉంది అని మంచి మనస్సుని కలిగి చదివితే దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానముతో మీరు బైబిల్ని చదివితే అందులో ఉన్నటువంటి మర్మాలు, సత్యాలు మీకు బోధపడతాయి. తప్పులు వెతకాలని ప్రయత్నం చేసేవాడన్నటికీ సత్యాన్ని కనుగొనలేడు. అర్థమైందా? ఇక్కడ క్లియర్గా మరొకసారి, మూడోసారి, యేసే దేవుడు అని మనకు రుజువు పరచబడుతుంది. ఫిలిప్పు, నేను మీతోనే కదా ఉన్నాను, మరలా ఎందుకు అడుగుతున్నావు నన్ను? తండ్రిని చూపించవా, తండ్రి అయిన దేవుణ్ణి చూపించవా అని. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. మూడు ఆధారాలు, 3 ఎవిడెన్స్. 4వది, యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం, నిజమైన 9-10 వచనాలు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు. నిజమైన వెలుగు ఎవరు నిజమైన వెలుగు? యేసుక్రీస్తు ప్రభువుల వారే పరమును విడిచి చీకటి గల ఈ లోకంలోని చీకటిని తొలగింపచేసి పారదోలి ఆయన వెలుగుని ప్రకాశింప చేయటానికి తనను తాను వెలుగుగా చేసుకుని లోకానికి వచ్చాడు. టు ఎన్లైట్ ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్. అందుకే యోహాను సువార్త 8:12 మాట ఉంటుంది, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. లోకములోనికి వెలుగు వచ్చెను, కానీ ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను. ఎవరి మూలంగా కలిగింది లోకము? ఈ లోకమంతా కలుగు చేయబడింది దేవుడి మూలముగా. ఇది మనం తెలిసినటువంటి సత్యమే. అయితే వెలుగు లోకములోకి వచ్చెను, లోకము ఆయన మూలముగా కలిగెను. వెలుగు లోకంలోకి, వెలుగు అంటే క్రీస్తు, యేసుక్రీస్తు ప్రభుల వారు లోకంలోకి వెలుగుగా వచ్చాడు. ఆయన మూలముగా లోకము కలుగ చేయబడెను. అర్థమైందా? ఇది కూడా ఒక ఎవిడెన్సే మీకు. నెక్స్ట్,
యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వాక్యం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరచెను. మరలా చదువుతాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. భూమి పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎవ్వడు ఎప్పుడు ఎక్కడ దేవుణ్ణి ముఖాముఖిగా దేవుణ్ణి చూడలేదు. ఈరోజు మనకు కనిపిస్తున్నటువంటి క్రీస్తు యొక్క ఆ యొక్క రూపాలన్నీ కూడా ఊహా చిత్రములే, కానీ అది నిజమైనటువంటి రూపం కాదు, అది కల్పితం మాత్రమే, అది ఊహా చిత్రం మాత్రమే. ఇంతవరకు దేవునిని చూచిన వాడు ఎవ్వడును కూడా లేడు, ఎవ్వడును చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. తండ్రి అయిన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎవ్వరు చూడలా, కానీ ఆయన పోలికలో ఉన్నటువంటి కుమారుడైన క్రీస్తే ఆయనను పోలి ఉన్నాడు. క్రీస్తే ఆయనని పోలి ఉన్నాడు. ఎవరైతే యేసయ్యని చూశారో వారు దేవుణ్ణి చూసినట్టే. ఈ వచనంలో మనకు అర్థమవుతున్నటువంటి సత్యం ఏంటంటే, అంటే యేసయ్యను చూస్తే తండ్రిని చూసినట్టే, తండ్రిని చూస్తే క్రీస్తు ప్రభువుల వారిని చూసినట్టే. ఇక్కడ కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది యేసు ప్రభువుల వారే దేవుడు అని. నెక్స్ట్ ఇంకో వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వాక్యం. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వాక్యం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. ఇప్పటి వరకు ఏ కాలమందైనను భూమి పుట్టినప్పటి నుంచి ఆదాము హవ్వలు కూడా ఆయన రూపాన్ని ముఖాముఖిగా చూడలేదు. ఏ కాలమందైనను, పాత నిబంధన భక్తులైనా కొత్త నిబంధన భక్తులైనా నేటి తరపు క్రైస్తవులైనా ఎవరు కూడా ఆయన స్వరూపాన్ని చూడలేదు. యేసుని చూసిన వాళ్ళే దేవుణ్ణి చూశారు, యేసుని చూసిన వారే తండ్రిని చూశాడు. ఫిలిప్పుతో చెప్పాడు కదా యేసు ప్రభువుల వారు ఏమని, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే. నీకు ఇంకా అర్థం కాలేదా? నేను నీతోనే ఉన్నాను కదా, నువ్వు నన్ను ఇంకా గ్రహించలేకపోతున్నావా? వీటన్నిటికీ అర్థం ఏంటంటే నేనే తండ్రి అయిన దేవుణ్ణి అని. మరొక వచనాన్ని చూద్దాం. 1 యోహాను 5వ అధ్యాయము 20వ వచనం. 1 యోహాను 5వ అధ్యాయము 20వ వచనం. మనము దేవుని కుమారుడైన క్రీస్తునందున్న వారమై సత్యవంతుని ఎందున్నాము, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. అర్థమైంది కదా? మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారము, ఆయనే నిజమైన దేవుడు. ఇంతకంటే స్పష్టత మీకు ఏమైనా కావాలన్నా, ఇంతకంటే క్లారిటీ మీకు ఏమైనా కావాలన్నా, సత్యవంతుడైన దేవుడు ఆయనే. మనమందరం యేసుక్రీస్తునందున్న వారము, ఆయనే నిజమైన దేవుడు. క్లారిటీగా చిన్న బిడ్డలకు కూడా అర్థమైపోద్ది. ఆయనే నిజమైన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువుల వారే నిజమైన దేవుడు అని స్పష్టముగా రాయబడినటువంటి ఈ లేఖనం. మీరు అడిగారు కదా బైబిల్ ఎవిడెన్స్ కావాలి అని. సరిపోతాయి ఎవిడెన్స్లు? ఇంకా ఏమైనా కావాలనా? ఇంకా కావాలంటే కూడా చెప్తారు. నెక్స్ట్, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. కొలసియన్స్ చాప్టర్ 2 9-10 వర్సెస్. ఏలైనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సునై ఉన్నాడు. అర్థమైంది కదా? ఆయన క్రీస్తు యేసు ప్రభువుల వారిని గురించి రాయబడినటువంటి లేఖనం, వచనాలు ఇవి. ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సు అయి ఉన్నాడు. ఎవరు? క్రీస్తు యేసు ప్రభువుల వారు.
భూమి మీద ఉన్న సమస్త అధికారులకు, ప్రధానులకు, దేవతలు దేవుళ్ళుగా పిలువబడే వారందరికీ పైగా శిరస్సుగా ఉన్నవాడు ఆయనే నిజ దేవుడు, ఆయనే సత్యమై ఉన్న దేవుడు, ఆయన క్రీస్తు యేసు ప్రభువుల వారు. ఇంకొక ఎవిడెన్స్ ఇస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. రోమన్స్ చాప్టర్ 9 verse 5. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఎవరైనా క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడు. అర్థమైందా? క్రీస్తు వీరిలో పుట్టెను. ఆ పుట్టిన క్రీస్తే సర్వాధికారి అయిన దేవుడు. ఇంతకంటే ఇంకేం ఎవిడెన్స్ కావాలి మీకు? సర్వాధికారి అయిన దేవుడే క్రీస్తుగా మీలో పుట్టెను. క్రీస్తే సర్వాధికారి అయిన దేవుడు. క్రీస్తే సత్యవంతుడైన దేవుడు. క్రీస్తే నిత్యమైన దేవుడు. క్రీస్తే సృష్టికర్త అయిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువుల వారే బైబిల్ దేవుడు. అర్థమైందా మీకు? ఇంకా ఎవిడెన్స్లు కావాలా? మాలాంటి వాళ్ళు ప్రశ్నించండి సార్. బోల్డ్ ప్రశ్నలు అడగండి. 26 కాకపోతే ఇంకొక 26 యాడ్ చేసుకుని అడగండి. ఓపికగా సమాధానాలు చెప్తాం. మీకు సమాధానాలు చెప్పి అక్కడితో వదిలేయం. మీకు అక్కడే బాప్తిస్మం ఇస్తాం. మీరు ఏమనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎవరెవరికో ఫోన్లు చేసేసి ఎవరికి చిక్కరు దొరకరు. మీరు ఏ డిబేట్కి రారు, ఏ సేవకుడితో మాట్లాడరు. సేవకుడు మాట్లాడితే 4 జోకులు వేసేసి ఎస్కేప్ అయిపోతారు. మెల్లగా జారుకుంటారు నెమ్మదిగా అక్కడి నుంచి. తప్ప డిబేట్కి రండి సార్ అంటే రారు. అదే సిగ్నేచర్ స్టూడియోలో ఉంటారా? వస్తాము. ఒక్క సేవకుడితో మీరు కూర్చొని డిబేట్ చేయగలరా? బైబిల్ అబద్ధం, బైబిల్ దేవుడు అబద్ధం, యేసు దేవుడు కాదు, యెహోవా దేవుడు కాదు, ఇవి మీరు నిరూపించగలరా? మేము నిరూపిస్తాం. యేసయ్య దేవుడు అని మేము నిరూపిస్తున్నాం కదా. ఎందుకు టైం వేస్ట్ కార్యక్రమాలు చేస్తారండి మీరు? క్రైస్తవ్యత్వం మీద, బైబిల్ మీద బురద చల్లడం మాని మీ గ్రంథాన్ని మీరు ప్రకటించుకుంటే అది మీరు గౌరవప్రదంగా, మర్యాదగా ఉంటుంది. రాధా మనోహర్ దాస్ గారు మీ గ్రంథాలని, మీ గ్రంథాల్లో రాయబడినటువంటి విషయాల్ని, మీ దేవుళ్ళ యొక్క విషయాల్ని, మీ మతాన్ని మీరు బోధించుకోండి. కరపత్రాలు పంచుకోండి, గ్రంథాలు పంచిపెట్టండి. మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే నచ్చినోడు తీసుకుంటాడు, నచ్చినోడు మానేస్తాడు. ఎందుకు క్రైస్తవత్వం మీద పడి ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు? మరి ఏడుస్తున్నారు కదా, ఏడుపేదో మాతో ఏడవండి. సేవకుల దగ్గర కూర్చొని ఏడవండి. మీ కన్నీళ్లు తుడిచి సమాధానాలు చెప్పి మిమ్మల్ని నవ్విస్తాం. ఆ ఏడుపు మా దగ్గర ఏడవచ్చు కదా. ఎవడెవడికో ఫోన్లు చేస్తారు, మోసెస్ అని, రాజేష్ అని, ఆడని, ఈడని. వాళ్ళే అంటే మీరు ఎవరి దగ్గర అయితే గెలవగలరో వాళ్ళ దగ్గరేనా పోరాటం మీది? నీ దగ్గర ధైర్యం ఉంటే ధైర్యవంతుడితో పోరాడు. పిరికొడితే పోరాడుతో వాడితో గెలిచి ఏదో సాధించేసినట్టుగా ఫీల్ అయిపోవటం ఎందుకు? మరొక వచనాన్ని చూపిస్తాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు. తీతుకు రాసిన పత్రిక 2:12-13 వచనాలు. మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. అర్థమైందా? మహాదేవుడు మన రక్షకుడు. ఈజ్ అ గ్రేట్ గాడ్ అండ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. He is none other than Jesus Christ of Nazareth. నజరేయుడైన క్రీస్తు యేసు ప్రభువులు వారు మహాదేవుడును రక్షకుడునైన ఉన్నవాడు ఆయనే. సరిపోదా ఇది? ఇంకెన్ని కావాలి మీకు ఎవిడెన్సులు? బోళ్ళని ఉన్నాయి. ఇంకా మీకు ఓపిక ఉందంటే కూర్చోండి. ఏ ఛానల్లో కూర్చోండి, ఒక్క కబురు పెట్టండి. డిబేట్కి వస్తాను నేను. మీకు ధైర్యమే కనుక, సత్తానే కనుక, సత్యమే కనుక మీరు నిజంగా
బైబిల్లో ఉన్న దేవుని గురించినటువంటి సందేహాలకు సమాధానాలు, ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశమే ఉంటే దొరకండి, మాకు మా ముందు కూర్చోండి, చెప్తాం సమాధానం అంటున్నాం కదా. ఎందుకు చేపలాగా జారిపోతూ తిరుగుతుంటారు? ఖచ్చితంగా దొరుకుతారు, ఏదో ఒక రోజున ఖచ్చితంగా దొరుకుతారు. ఆ రోజు కూర్చోబెట్టి బలవంతముగా మీ ప్రశ్నలన్నిటినీ బయటికి తీసి అన్నిటికీ సమాధానము చెప్పి క్రీస్తు యేసు ప్రభువుల వారు మీ సొంత రక్షకుడుగా అంగీకరించేలాగా మీ నోటితో నొప్పిస్తాం. ఎందుకంటే మీ డౌట్స్ క్లియర్ చేసినప్పుడు మరి యాక్సెప్ట్ చేయాలి కదా యేసు ప్రభువుల వారిని మీ సొంత రక్షకుడుగా, మీ దేవుడిగా. మీ డౌట్లు క్లియర్ అయిపోయాక మరి యాక్సెప్ట్ చేయాల్సిందే, తప్పదు. ఎంతకాలం జారుకుంటారు, ఎంతకాలం తప్పించుకొని తిరుగుతుంటారు? ఏదో 10 ఫోన్ నంబర్లు పెట్టుకుని 4 ఫోన్లు చేసుకునే పెద్ద హీరోల బిల్డప్లు, మళ్ళా స్టూడియోలో ఆ స్టూడియోలో ఇంటర్వ్యూ చేసే వాళ్ళకు తెలీదు మీరు ఫోన్లు చేసేవాడికి సబ్జెక్ట్ లేనివాడికి ఫోన్ చేస్తారని. సబ్జెక్ట్ ఉన్నడికి ఫోన్ చేయండి సార్, ధైర్యము దమ్ము ఉంటే. స్టూడియోలో మీ పరువు పోతుంది, మీరు చేయరు. మాకు సబ్జెక్ట్ లేనివాడికే ఫోన్లు చేస్తారు మీరు. అలాంటి చేస్తే ఆ ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ దగ్గర మీ విలువ, మీ ఘనత, మీ పేరు అన్ని దిగజారిపోతాయి. అక్కడే మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పి తిరిగి మీ వేదాలలో నుంచి, మీ గ్రంథాల్లో నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తాం. మీరు నోటి మీద వేలేసుకొని తలదించుకోవాల్సిన స్థితి వస్తుంది. మీకు సిగ్గుతో తలదించుకుంటారు సమాధానాలు చెప్పలేక. కాబట్టి మీరు సబ్జెక్ట్ ఉన్న మాలాంటి సేవకులకి ఫోన్లు చేయరు. సబ్జెక్ట్ లేని క్రైస్తవులకే సిగ్గుండాలి. క్రైస్తవులకు కాస్తైనా క్రైస్తవులుగా పిలువబడుతున్న మీరు ఒక్క క్రైస్తవేతరులు అడిగి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేరు. మీకు ఎంతసేపు ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు, బిజీ 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 బిజీ. పేరుకు క్రైస్తవులే తప్ప బైబిల్ చదవరు. చివరి రోజుల్లో ఉన్న మనం సబ్జెక్ట్ ఉండాలి మన దగ్గర. రేపటి రోజున బైబిల్స్ తగలెట్టేస్తారు మతోన్మాదులు. క్రైస్తవం కనుమరుగు చేయాలని ఎన్నో ప్రయత్నాలు, కుట్రలు, దాడులు చేస్తారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో జ్ఞానమంతా కూడా నీ బుర్రలో ఉండాలి. బైబిల్ చదివితే, వాక్యం చదివితే సత్యం అర్థమవుతుంది. రాధా మనోహర్ దాస్ కాదు, ఆయన లాంటి వాళ్ళు, ఆయనని మించిన వాళ్ళు 100కి 1000 మంది వచ్చినా 1001 మందిని కూడా కూర్చోబెట్టి సమాధానం చెప్పి నోరు మూయించి పంపించగలిగేలాగుండాలి క్రైస్తవుడు అంటే. క్రైస్తవులారా, సబ్జెక్ట్ తెలుసుకోండి, జ్ఞానాన్ని పెంచుకోండి, సమాధానాలు తెలుసుకోండి. రాధా మనోహర్ దాస్ నొప్పించటానికి కాదు, ఆయన వాదనల ద్వారా క్రైస్తవులు ఎవరు కూడా క్రైస్తవ్యం నుంచి పడిపోకుండా ఉండటానికి, క్రైస్తవుల్ని బలపరచటానికి మా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సమస్తము, ఏ ప్రశ్నకైనా, ఏ సందేహానికైనా సమాధానాలు మా బైబిల్లో ఉన్నాయి అని రుజువుపరిచేలాగా క్రైస్తవులందరూ తయారవ్వాలి. క్రైస్తవుడు తలదించుకొని ఉండకూడదు, తలెత్తుకొని ఉండాలి. గుమ్మములార మీ తల పైకెత్తుడి అని దేవుడు సెలవిచ్చిన రీతిగా మనం తల పైకెత్తుకునే వారమే కానీ తలదించువారం కాదు. రోషం ఉండాలి క్రైస్తవుడికి. ఆఫ్టర్ ఆల్ రాధా మనోహర్ దాస్ గారు, ఆఫ్టర్ ఆల్ సబ్జెక్ట్ లేనివాడికి ఫోన్ చేసి హీరోలాగా బిల్డప్ కొడుతున్నాడు ఆయన. మీ దగ్గర నిజంగా సబ్జెక్ట్ ఉంటే నోరు మూయించగలుగుతారు క్రైస్తవులు ఆయన్ని. క్రైస్తవులందరికీ చెప్తున్నా, 2 చేతులెత్తి జోడించి మిమ్మల్ని బతిమాలాడుకొని చెప్తున్నానమ్మా, సబ్జెక్ట్ తెలుసుకోండి. ప్రతి ప్రశ్నకి సందేహాలు కనుగొనండి. గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, వెతకండి, సర్చ్ చేయండి. ఎన్నో చారిత్రాత్మక పుస్తకాలు ఉన్నాయి, హైందవ గ్రంథాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి. తీసుకోండి, కొనండి ఆన్లైన్లో. బైబిల్ చదవండి, తిరగేయండి పుస్తకాలు. ఎందుకు దొరకవు సమాధానాలు మనకు? మనం సమాధానాలు చెప్పి వాళ్ళని తిరిగి వాళ్ళ గ్రంథాల్లో నుంచి ప్రశ్నలు అడిగి వాళ్ళని నోరు మూయించి పంపించేలాగా ఉండాలి క్రైస్తవుడు. అరోషం ఉండాలి. ప్రతి క్రైస్తవుడు తలదించుకునేలాగా ఉండకూడదు, కానీ తల ఎత్తుకునేలాగా ఉండాలి. గెలిచేవాడిగా ఉండాలి తప్ప ఓడిపోయేలాగా ఉండకూడదు. నోరు మూయించేలాగా ఉండాలి తప్ప నోరు మూసుకునేవాడిలాగా ఉండకూడదు క్రైస్తవుడు. ఏ ఇతర మత గ్రంథాలని దూషించకు, ఏ ఇతర మత దైవాలను కించపరచుకు. నీ దేవుని ఔన్నత్యాన్ని నువ్వు ప్రకటించుకో. మన సత్యాన్ని మనం ప్రకటిద్దాం.
మన సత్యమైన దేవుణ్ణి మనం రుజువుపరుచుకుందాం. అది తప్పేం కాదు, నేరమేం కాదు, పాపమేం కాదు. వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ గాడ్ ఈస్ ద ఓన్లీ వే టు ద హెవెన్. క్రీస్తు యేసు ప్రభువుల వారు తప్ప పరలోకమునకు మరో దేవుడు లేడు అని రుజువుపరచాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలి మీద ఉంది. దట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. యేసు దేవుడు, యేసు దేవుడు, యేసే దేవుడు, యేసు తప్ప వేరొక దేవుడు లేడు, లేడు, లేడు. రాధా మనోహర్ దాస్ గారు, యేసే దేవుడు. చాలా ఈ రుజువులు చాలు, ఈ ఎవిడెన్స్లు చాలు అనుకుంటున్నాను. సరిపోతే ఇంకా ఇస్తాను. వీలైతే డిబేట్ కూర్చోవడానికి సాహసం చేయడానికి ప్రయత్నం చేయండి. అర్థమైందా? మరలా మీరు చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి నా దగ్గర. ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్తూ ఉంటాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమాధానం. ప్రతి ప్రశ్న మీరు లేవనెత్తుతున్న ప్రతి ప్రశ్నకి మా క్రైస్తవుల దగ్గర, సేవకుల దగ్గర సమాధానం ఉంది. బైబిల్ అబద్ధం కాదు, యేసు దేవుడు అబద్ధం కాదు అని రుజువుపరచడానికి నా దగ్గర ఉన్న సమాధానాలన్నింటినీ మీ ప్రశ్నలకి నేను ముందు పెడతాను. క్రైస్తవులు అబద్ధం కాదు, యేసే అబద్ధం కాదు, బైబిల్ అబద్ధం కాదని రుజువుపరిచే పనులు నేను ఉంటూనే ఉంటాను. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ వెళ్తూనే ఉంటాను. మీరంటే మాకు గౌరవం ఎక్కువ. త్వరగా మీ పిచ్చి తగ్గిపోవాలని, మరలా జనస్రవంతిలో కలిసిపోవాలని, సగటి మానవుడిగా, తోటి సహోదరుడిగా నేను నా దేవుని ప్రార్థిస్తున్నాను. మీ పిచ్చి త్వరగా తగ్గిపోతుంది. మీరేం బాధపడకండి, త్వరగా నయమైపోతుంది. రాధా మనోహర్ దాస్ గారు, ఖచ్చితంగా కలుద్దాం. కలిసినప్పుడు ఇంటర్వ్యూ చేద్దాం, డిబేట్ చేద్దాం, చర్చ చేద్దాం, చూద్దాం మీ గ్రంథాల్లో ఉన్న సత్యాలేంటి, మా గ్రంథంలో ఉన్న సత్యం ఏంటి, ఏ దేవుడు ఉన్నవాడు అనువాడు, ఏ దేవుడు సత్యవంతుడై ఉన్నాడు, సత్యమైన దేవుడు ఎవరు, ఈ సత్యాలన్నిటిని మనం మాట్లాడుకుందాం. ప్రశ్నలన్నిటినీ మనం సమాధానం కనుగొందాం. మీరు దొరకకపోతారా? మేము కూర్చోబెట్టి మీ సందేహాలు తీర్చకపోతామా? కాబట్టి క్రైస్తవులారా, వీడియోని చూస్తున్న ప్రేక్షకులారా, ఇలాంటి ప్రశ్నలు అడిగే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత క్రైస్తవులుగా మాకుంది. రాధా మనోహర్ దాస్ గారి మీద నాకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం, కోపం ఏమీ లేదు. ఆయన ప్రశ్న అడిగాడు, నేను సమాధానం చెప్తున్నా. కాకపోతే సమాధానం ఆయనకు మాత్రమే కాదు, ఆయన తరపున ఉన్నటువంటి అనుచరులకి, సందిగ్ధంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ ఈ నా సమాధానాన్ని అంకితం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.